హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హాస్ని కిచెన్. ఈరోజు హాస్ని కిచెన్లో అరబిక్ స్టైల్లో ఫత్తు సలాతా ఎలా చేసుకోవాలో, అందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ఇది అరబీలో అయితే బర్బీర్ అంటారు. తర్వాత ఇది కస్, ఇదైతే పుదీనా కట్ చేసి పెట్టుకున్నాను, పార్సిల్, చెర్రీ టమాటోస్, స్ప్రింగ్ ఆనియన్, ఇవి రాబేష్ అంటారు. ఇదే వెజిటేబుల్, ఇవి హెల్త్కి చాలా మంచిది. ఇవి నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇది పర్పుల్ క్యాబేజ్, ఇది వచ్చేసి జర్జిర్, ఇందులోనే కియార్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ 3 రకాల ఆకులు ఇందులో కలిపి పెట్టుకోవాలి. ఇది వచ్చేసి అరబీలో జర్జిర్ అంటారు, ఇంగ్లీష్లో అయితే అరుగులా అంటారు అన్నమాట. మనకి ఇండియాలో కూడా బాగా అవైలబుల్గా ఉంది. ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ఎక్కడైనా దొరుకుతుంది. తప్పకుండా ట్రై చేయండి. దీనిపైన ఇప్పుడు కస్ బాగా, ఇదంతా బాగా కడిగి నీట్గా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు దానిపైన బర్బీర్, ఇప్పుడు సైడ్లో ఇలా కియార్ వేసుకుంటున్నాను. మనం ఇప్పుడే తినేటట్టయితే అంత కలుపుకోవచ్చు. ఇది బయటికి పంపించేది కాబట్టి ఇలా డెకరేషన్ చేసి పంపిస్తే చూడడానికి బాగుంటుంది. ఇప్పుడు చెర్రీ టమాటోస్, కియార్లో అయితే ఇలా రౌండ్గా వేసేసుకున్నాను. ఇప్పుడు టమాటోస్ వేస్తున్నాను. టమాటాలు కూడా వేసేసాను. ఇప్పుడు పర్పుల్ కలర్ క్యాబేజ్ కూడా వేసేసాను. ఇప్పుడు పైన మనం స్ప్రింగ్ ఆనియన్స్ చల్లుకోవాలి. కొంతమంది ఆనియన్స్ తినరు, కానీ తిన్నప్పుడు మనం స్కిప్ చేసేసుకోవచ్చు, ఇంపార్టెంట్ ఏం కాదు. లేదా మనకు కావాలంటే ఉల్లిపాయను కూడా కట్ చేసుకొని వేసుకుంటే ఇంకా బాగుంటుంది. చూసారా, ఇదైతే పర్పుల్ క్యాబేజ్ ఇలా మధ్యలో వేసేసాను అనమాట. ఇది వచ్చేసి పుదీనా, ఇలా కొంచెం సైడ్లో వేసాను, అంటే అంతా కలిసిపోతుందని. టమాటోస్ కనిపించట్లేదు. సలాడ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కావాల్సిన డ్రెస్సింగ్ కూడా తయారు చేసుకుందాం. దీన్ని అరబీలో పత్తు సలాతా అంటారు. హెల్త్కి చాలా మంచిది, గ్రీన్ సలాతా. నేను కొంచెం డెకరేషన్ చేశాను అనమాట, చూడడానికి బాగుంటుందని. ఇప్పుడు డ్రెస్సింగ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే, దీన్ని అరబిక్లో సుమ్మక్ అంటారు. తర్వాత ఇది పుదీనా పౌడర్, దానిమ్మకాయ సాస్, ఒలివ్ ఆయిల్, బ్లాక్ పెప్పర్, సాల్ట్. ఇక్కడైతే నేను వెల్లుల్లిపాయ ఇలా దంచి పెట్టుకున్నాను అనమాట. పౌడర్ అయినా వేసుకోవచ్చు, ఫ్రెష్ అయితే టేస్ట్ బాగుంటుందని కొంచెం ఉప్పు వేసి ఇలా బాగా మెత్తగా దంచుకున్నాను. తర్వాత తేనె, ఇదైతే నిమ్మరసం. మనకు సలాడ్